ఎడిపోతుంది సమాజం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వింత విడ్డూరం. ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల బీసీ హాస్టల్లో చేర్పిస్తే అక్కడ వాళ్ళు చేసే పనులు తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం టౌన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ వసంత గృహంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులిద్దరూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 7 నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 నైట్ హాస్టల్ గోడ దూకి పక్కనే ఉన్న బిల్డింగ్ లో బీళ్లు తాగుతున్నారు. ఇదంతా ఎదురుగా ఉన్న ఏసీ మెకానిక్ వీడియో తీశారని మెకానిక్స్ ఆ పక్కనే ఉన్న డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ ని హాస్టల్ విద్యార్థులు కొట్టారు. ఈ ఘటనపై విచారణ చేసిన వార్డెన్ పిల్లలు పేరెంట్స్ ని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారని తెలిపారు. చోడవరం ప్రభుత్వ హైస్కూల్ కి చెందిన 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులు చదువుకోమని పిల్లలను హాస్టల్లో చేర్పిస్తే వాళ్ళని క్రమశిక్షణ పెట్టే బాధ్యత హాస్టల్ వార్డెన్ది. అయితే ఈ విషయంపై హాస్టల్ వార్డెన్ చిన్నారావు మాట్లాడుతూ 31వ తారీఖున 7:30 గంటలకి పిల్లలకి భోజనాలు పెట్టి స్వీట్స్ ఇచ్చి రాత్రి 9:30 వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్లానని, ఆ రోజు రాత్రి విద్యార్థులు మద్యం సేవించారని, మరుసటి రోజు సాయంత్రం తెలిసిందని విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందజేయడం కూడా జరిగిందని అన్నారు. మీరేం చేస్తుంటారు? ఏసీ మెకానిక్. వాళ్ళు పిల్లలు తాగుతున్నారు, ఇంతరా తప్పురా అని చెప్పి అన్నానని నన్నే ఏదో అన్నా అని చెప్పి వాళ్ళకి గంజా దాసి వచ్చో ఏం దాసి వచ్చో తెలీదు, వచ్చి శుభ్రంగా ఇచ్చేస్తారు. నన్ను ఒక కార్ డ్రైవర్ అని ఇంకా అతను నేను. ఎక్కడ అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? బిల్డింగ్లోనే. బిల్డింగ్ ఎక్కడ? మన ఎదురుగా బిల్డింగ్లో. ఏది జరిగింది అసలు? అక్కడ ఎవరు వెళ్ళారు? ఫస్ట్ పిల్లలు తాగుతున్నారు ఎందుకు తాగుతున్నారు మీ వయసు రేటర్ అని, అందుకే వీడియో కూడా తీసాను నేను. అవును. తీసిన తర్వాత ఏంటంటే ఆయన ఏదో అన్నావు అన్నట్టు పిల్లలు పిలిచి మమ్మల్ని అంటావా అన్నట్టు నిన్న వచ్చి కూడా నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడాడు. మరి మీరు రేపు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అది ఇవ్వడం? అది ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? మరి ఇలా జరిగిన జీవితాలు ఇదైపోతాయని ఏం అనలేదండి. మరి కన్ను పోయే వరకు గట్టి కొట్టేశారు. మరి కంప్లైంట్ మీరేమన్నా వాళ్ళు మీరు తాగేసి కొట్టుకున్నారా ఏంటి? వాళ్ళేమి ఇచ్చేయలేదు. ఆ పిల్లలు వస్తే వాళ్ళు పెట్టి వాళ్ళే చెప్తారు మనం ఏం చేసామంటే. మరి వార్డెన్ గారు కంప్లైంట్ చేశారు? మీరు వార్డెన్ కంప్లైంట్ చేయదు, వస్తే అప్పుడు మనం మాట్లాడదాం చూసాం. అతను రాలేదు, 2 రోజులు రావట్లేదు. రాలేదు. అదే మీ ఎదురుగా మీ షాప్కి ఎదురుగా హాస్టల్ ఉంది, మీరు అడగలేదా ఇలాగా జరుగుతారా? ఎదురైన షాప్ వార్డెన్ వస్తే కదా, వార్డెన్ రాలేదు. వార్డెన్ రావట్లేదు. వార్డెన్ రాలేదు, ఇచ్చినా కూడా పట్టించుకోవడం. వార్డెన్ పట్టించుకోవడం. మరి విషయాలు ఇక్కడ వదిలేస్తారా లేదా ఏమైనా మీరు ఫర్దర్ కంప్లైంట్ అది ఇస్తారా? కంప్లైంట్ అంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. పిల్లలకి ఏమైంది? పిల్లలు పేరెంట్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు కదా. అదే వస్తే వార్డెన్తో మాట్లాడదాం.